functions theorem second. Let f maps A to B, comma g maps B to C be bijections. Then show that G circle F whole inverse is equal to F inverse circle G inverse. So now bijections means 1 1 on 2. Two definitions satisfy kavali. So first let F maps A to B be bijection. F inverse రివర్స్ ఇక్కడ డొమైన్ కోడొమైన్ అవుతుంది, కోడొమైన్ డొమైన్ అవుతుంది. ఎఫ్ ఇన్వర్స్ ఆల్సో ఏ బైజెక్షన్. జీ మ్యాప్స్ బి టు సి బి ఏ బైజెక్షన్. G inverse C to B also a bijection. So next G B to C and F A to B. సో మనకు LHSలో G సర్కిల్ F ఉంది. సో జీ సర్కిల్ ఎఫ్ ఇక్కడ ఎలా తీసుకోవాలనేది జస్ట్ షార్ట్ కట్ మెథడ్. సో కో డి ఇది షార్ట్ కట్. సో ఎఫ్ డొమైన్ యూజ్ చేసుకోవాలి, జీ కో డొమైన్ యూజ్ చేసుకోవాలి. దీన్ని షార్ట్ కట్ మెథడ్లో కోడి. సో డి ఎఫ్ ఫంక్షన్లో డి, డి మీన్స్ డొమైన్ ఏ, G ఫంక్షన్లో కోడొమైన్. సో సి బిఏ బైజెక్షన్. G సర్కిల్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ సి టు ఏ ఆల్సో ఏ బైజెక్షన్. నెక్స్ట్ సో ఆర్హెచ్ఎస్ ఎఫ్ ఇన్వర్స్ B to A and G inverse C to B. సో సేమ్ ఆర్హెచ్ఎస్లో ఏముందో అదే తీసుకోండి. ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్, ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్. సో సేమ్ కాన్సెప్ట్ కోడి. సో ఎఫ్ ఇన్వర్స్ల కోడొమైన్, జీ ఇన్వర్స్ల డొమైన్. జీ ఇన్వర్స్ల డొమైన్ సి gives rise F inverse la codomain A, C to A, B A bijection. Bijection. So LHS RHS ఒకే ప్లేస్ లో తీసుకోండి. సో G circle F whole inverse C to A and F inverse circle G inverse C to A have the same domain C. Have the same domain C. Right. ఇదంతా ఒక లెవెల్. సో ఫస్ట్ లెవెల్ జనరల్ ఎవరైనా రాస్తారు. బి బైజెక్షన్ ఆల్సో బైజెక్షన్ రివర్స్. జీ బి టు సి బీజే బైజెక్షన్, బి ఇన్వర్స్ సి టు బి ఆల్సో బైజెక్షన్. సో ఎల్హెచ్ఎస్ని బట్టి జీ సర్కిల్ ఎఫ్, జీ సర్కిల్ ఎఫ్. దీనికి ఒక షార్ట్ కట్ ఫామ్ కోడి. ఇందులో డొమైన్, ఇందులో కోడొమైన్. ఏ టు సి బిఏ బైజెక్షన్. ఇన్వర్స్ జీ సర్కిల్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ సి టు ఏ ఆల్సో బైజెక్షన్. నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ సి టు ఏ బిఏ బైజెక్షన్. రైట్. ఇక్కడ బైజెక్షన్ డెఫినేషన్ అంటే మనం 1 1 యూజ్ చేసుకోవచ్చు, ఆన్ టు సర్జెక్షన్ యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం సర్జెక్షన్ యూజ్ చేసుకుందాం. సో ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ఈజ్ ఏ సర్జెక్షన్ ఆన్ టు బ్రాకెట్లు ఆన్ టు బోత్ ఆర్ ఈక్వల్ ఫర్ ఎవ్రీ
For every B belongs to B, there exists at least one element A belongs to A such that f of A is equal to B, then A is equal to F inverse B. F ని చేంజ్ చేస్తే F ఇన్వర్స్ అవుతుంది. సో A is equal to F inverse B. నెక్స్ట్ సేమ్ G maps B to C is a surjection onto. Same definition for every C belongs to C, there exists at least one element B belongs to B such that G of B is equal to C, then B is equal to G inverse C. Right. So మనకి ఎల్హెచ్ఎస్లో G సర్కిల్ F ఓల్ ఇన్వర్స్ తీసుకోవద్దు. G సర్కిల్ F, Fలో డొమైన్ A, లెట్ A బిలాంగ్స్ టు A. సో G సర్కిల్ F ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు G ఇంటూ F ఆఫ్ A. F of A is equal to answer. So now B. So now G of B. G of B is equal to C. G circle F of A is equal to C. A is equal to G circle F whole inverse of C. So equation 1. So next RHS. F circle F inverse circle G inverse. G inverse లో డొమైన్ ఏముంటే అది తీసుకోండి. సో G inverse లో డొమైన్ C, therefore C, లెటర్ C. సో F inverse into G inverse of C. F inverse G inverse of C answer, G inverse of C answer B. So F inverse B answer A. Therefore F inverse circle G inverse of C is equal to A. So from 1 and 2, A is equal to G circle F whole inverse of C. A is equal to F inverse circle G inverse of C. So from 1 and 2, so G circle F whole inverse of C is equal to F inverse circle G inverse. C cancel. Then G circle F whole inverse is equal to F inverse circle G inverse. So it is second theorem, function chapter నుంచి second theorem.